की जय। विद्यार्थी परिषद जिंदाबाद जिंदाबाद जिंदाबाद। लाल गुलामी छोड़ लाल गुलामी छोड़ बोलो वंदे मातरम 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 वंदे मातरम। वर्तिल्लाली भारत राज्యాంగం वर्तिल्लाली भारत రాజ్యాంగం। వందే మాతరం టు ఆల్। నా పేరు శివ। నన్ను అధ్యక్ష పదవిగా ఎన్నుకోవడం జరిగింది 2025-26 స్టూడెంట్ యూనియన్గా। సో ఏబీవీపీ ఎస్ఎల్వీ తరఫున ప్రతి స్టూడెంట్కి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రతి స్టూడెంట్కి మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం। మా పోరాటం ఎప్పుడు స్టూడెంట్స్ కొరకే ఉండిద్ది। మేము ఏదైతే ప్రామిస్ చేశామో ఈ ఎలక్షన్లో ప్రతి అజెండా ప్రతి ఇష్యూని మేము స్టూడెంట్స్తో దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నా టేకప్ చేసుకొని అవన్నీ సాల్వ్ అయ్యేటట్టు చేస్తామని అందరికీ విన్నపించుకుంటున్నాను। నమస్తే। సో ఏదైతే ఈ విజయం ఉందో ఈ విజయం మనకు తెలియజేస్తుంది మనకి ఈ జన్జీ ఏదైతే ఉందో జన్జీ అనేది కోరుకుంటుంది మేక్ ఇన్ ఇండియా ఫోర్సెస్, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ కాదు। ఈ క్యాంపస్లో బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అనేవి ఎక్కువైపోయాయి కావున మేము ఎంటైర్ భారతదేశాన్ని తెలియజేస్తుంది ఏమనగా మాతో అఖిల భారత విద్యార్థి పరిషత్ అండ్ సేవాలాల్ విద్యార్థులతో కలిసి రండి। మేమందరం కలిసి మేక్ ఇన్ ఇండియా వైపుగా వెళ్ళి భారతదేశాన్ని వికసిత్ భారత్ ఏదైతే మన 2047 థీమ్గా పెట్టుకున్నామో దాన్ని అచీవ్ చేద్దామని అండ్ అఖండ్ భారత్గా ప్రపంచంలోనే మన దేశాన్ని నెంబర్ 1గా నిలుపుదామని కోరుకుంటున్నాం। చెప్పాలా నన్ను నాతో పాటుగా మా ఎంటైర్ ప్యానల్ అండ్ ప్రతి స్కూల్ బోర్డ్ మెంబర్ ప్రతి స్కూల్ కౌన్సిలర్ని గెలిపించిన ప్రతి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్కి ఎంటైర్ ఏబీవీపీ ఎస్ఎల్వీ ప్యానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। మా ప్యానల్ స్కూల్ లెవెల్లో కానీ యూనివర్సిటీ లెవెల్లో కానీ ఎల్లప్పుడూ స్టూడెంట్స్ కొరకు స్టూడెంట్ ఇష్యూస్ కొరకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం। ఎటువంటి విషయాన్నైనా మేము సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాం। థ్యాంక్ యూ। ఏదైతే మేనిఫెస్టో ఒక అజెండా మీద వెళ్ళామో బేసిక్ స్టూడెంట్స్కి ఏదైతే ఫస్ట్ నీడ్స్ కావాలో హెచ్సియూ కోసం వచ్చిన హెచ్సియూకి ఏదైతే స్టూడెంట్స్ వచ్చారో వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి లైక్ గుడ్ మెస్ ఫుడ్, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గుడ్ అకాడమిక్ ఫెసిలిటీస్। సో వీ విల్ ట్రై ఫర్ బెటర్ academic purpose and providing good mess food and providing good infrastructure. మాచల రాంబాబు ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి హెచ్సిలో స్టూడెంట్ ఎలక్షన్స్లో విజయం సాధించినటువంటి ఏబీపీ ఎస్ఎల్విడి ప్యానెల్కి ఏబీపీ రాష్ట్ర శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఈ యొక్క విజయం అనేది కేవలం ఏబీపీ ఎస్ఎల్విడి ప్యానెల్ సంబంధించిన విజయం కాదు, ఇది పూర్తిగా హెచ్సి విద్యార్థులు సాధించినటువంటి విజయంగా ఏబీపీ భావిస్తూ ఉన్నది। ఈ యొక్క విజయం ఈ దేశంలో ఉన్నటువంటి యాంటీ నేషనల్ ఫోర్సెస్ మీద, డీప్ స్టేట్ ఫోర్సెస్ మీద, కమ్యూనిస్ట్ ఫోర్సెస్ మీద దేశ హితం కోసం పనిచేసేటువంటి స్టూడెంట్స్ సాధించినటువంటి విజయంగా ఏబీపీ భావిస్తూ ఉన్నది। ఈ దేశం లోపల పాలక పక్షానికి ప్రతిపక్షానికి సమానమైనటువంటి హక్కు ఉంటుంది, సమానమైనటువంటి బాధ్యత ఉంటుంది। ఈ దేశం లోపల లోక్సభలో ప్రతిపక్ష నేత ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ దేశం లోపల పర్యటన చేస్తూ ఈ దేశంలో విధ్వంసం సృష్టించే విధంగా, ఈ దేశంలో మనుషుల మధ్య విభజన రేఖలు విధించే విధంగా, ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించే విధంగా నిత్యం మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని కాపాడేది జెన్జీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు। ఈ దేశం లోపల జెన్జీ అనేది డీప్ స్టేట్ కి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పేసి, కమ్యూనిస్ట్ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పేసి, ఈ దేశ హితం కోసం పనిచేస్తుందని చెప్పేసి నిరూపించడం జరిగింది। దానికి ప్రత్యక్ష సాక్ష్యము మొన్న జరిగినటువంటి పంజాబ్ ఎలక్షన్స్, మొన్న జరిగినటువంటి డుసు ఎలక్షన్స్, ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్, నేడు జరిగినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి ఎలక్షన్స్ దీని నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం। ఇప్పటికైనా ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో మాతో కలిసి రండి। ఈ దేశము విశ్వగురు భారతిగా అవతరించడంలో అందరం కలిసి పనిచేద్దాము। ఈ దేశము 2047లో వికసిత్ భారతిగా
అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాని దిశగా పనిచేస్తాం తప్పిస్తే ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఏ శక్తులకు కూడా ఈ దేశం లోపల చోటు ఉందని చెప్పేసి ఈ విధంగా నిరూపిస్తున్నది. గత 7 సంవత్సరాలుగా విద్యార్థి పరిషత్ SLVDకి సంబంధించిన ప్యానెల్ ని విద్యార్థులు ఆదరించకపోయినప్పటికీ కూడా HU లోపల అనేక ఉద్యమాలు చేసినాం. HUకి రావాల్సినటువంటి హక్కుగా దక్కాల్సినటువంటి 400 ఎకరాల భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి మేము సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని దీని మీద స్టే ఇచ్చే విధంగా కొట్లాడినాం కాబట్టి విద్యార్థి సమాజం మాకు అండగా నిలబడ్డది. ఈ యొక్క ప్రెసిడెంట్ కానీ ఇక్కడ ఉన్న ప్యానెల్ కానీ ఖచ్చితంగా విద్యార్థి సమస్యలను పరిష్కరించడంలో వచ్చేటువంటి సంవత్సరంలో పనిచేస్తుందని చెప్పేసి విద్యార్థి సమాజానికి హామీనిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. జెన్జీ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి యువతను రెచ్చగొట్టాలని చూస్తే వాళ్ళే ఇక్కడి నుంచి మిమ్మల్ని ఉరికిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ దేశం ఎప్పటికి కూడా ఈ దేశవాసుల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తుంది. ఈ యొక్క ప్రజలు కూడా ఈ యొక్క దేశవాసుల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తారు. జెన్జీ కూడా ఈ దేశం యొక్క అభివృద్ధి కోసమే పనిచేస్తారని చెప్పేసి ఈ యొక్క రిజల్ట్స్ అనేటివి మనకి చూపెడుతున్నాయి. కాబట్టి డీప్ స్టేట్ కమ్యూనిస్ట్ ఫోర్సెస్ తర్వాత ఎవరైతే ఈ యాంటీ నేషనలిస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిది, చెంపపెట్టు లాంటిది. మేక్ ఇన్ ఇండియా ఫోర్సెస్ కి బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ కి జరుగుతున్నటువంటి ఏ యుద్ధంలో కూడా మేక్ ఇన్ ఇండియా ఫోర్సెస్ మాత్రమే విజయం సాధిస్తారని చెప్పడానికి ఈ యొక్క 3 ఎలక్షన్స్ అనేది నిదర్శనం అని చెప్పేసి సందర్భం తెలియజేస్తుంది.